కేవలం 11 సీట్లతో సరిపెట్టుకున్న వైసీపీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీ గడప తొక్కమన్న ఎమ్మెల్యేలు సైతం శాసనసభకు వచ్చారు. ఎంతో ఆశతో వస్తే దిమ్మదిరిగే షాక్ ఇచ్చింది కూటమి. ఇంతకీ పీఎస్సీ చైర్మన్ పదవి విషయంలో జరిగిందేంటి? పదవి వరించింది ఎవరికి? వైసీపీని ఎంతగానో ఊరించిన పీఎస్సీ చైర్మన్ పదవి చేజారింది. గురువారం ఉదయం నుంచి ఉత్కంఠంగా సాగిన ఈ పోరులో వైసీపీకి కంగుతిని షాక్ ఇచ్చింది కూటమి. ప్రతిపక్షానికి దక్కే పీఎస్సీ చైర్మన్ పదవి ఈసారి కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేనకు దక్కనుంది. వైసీపీకి సభలో సంఖ్యాబలం లేకపోవడంతో జనసేనకు ఈ పదవి ఇవ్వాలని నిర్ణయించారు. అందులో భాగంగా జనసేన నుంచి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి ఆంజనేయులు పేరు పవన్ సూచించారు. ఇక ఆయన పేరు ప్రకటన లాంఛనంగానే కనిపిస్తోంది. పీఎస్సీ చైర్మన్ పదవి వాస్తవంగా ప్రతిపక్షానికి ఇవ్వడం ఆనవాయితీ. అదేవిధంగా పీఎస్సీ సభ్యుల ఎన్నిక కోసం గురువారం నామినేషన్లు స్వీకరించారు. వైసీపీ నుంచి అసెంబ్లీ కోటాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మండలి నుంచి మరో 3 నామినేషన్లు దాఖలు చేశారు. ఒక దశలో ఆనవాయితీ ప్రకారం వైసీపీ ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ఆ పార్టీకే పీఎస్సీ ఇస్తారని వాదన వినిపించింది. ఇక నామినేషన్కు ముందు అసెంబ్లీలో హైడ్రామా నడిచింది. నామినేషన్ దాఖలు గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉండగా వైసీపీ నాయకులు ఉదయం 11 గంటలకే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో అధికారులు కూడా ఎవరూ లేరు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు 2 గంటల పాటు ఎదురు చూడాల్సి వచ్చింది. దీంతో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స మండిపడడంతో అధికారులు ఛాంబర్కు చేరుకుని నామినేషన్ను స్వీకరించారు. అయితే ఎట్టకేలకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గడువులోగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ వేయడంతో ఆయనే ఏకగ్రీవం అనుకున్నారంతా. కానీ ఇంతలోనే కంగుతిని షాక్ ఇచ్చింది కూటమి. మొత్తం సభ్యుల స్థానాలకు కూటమి నుంచి మొత్తం 12 స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. అయితే పీఎస్సీలో సభ్యుడిగా ఎన్నిక కావాలంటే 18 మంది ఎమ్మెల్యేల బలముండాలి. ప్రస్తుతం వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో వైసీపీ పీఎస్సీ చైర్మన్ పదవి కష్టతరమైంది. ఈ పదవికి జనసేన నుంచి పవన్ సూచించిన వారికి పదవి ఇచ్చేలా చంద్రబాబు సమాచారమిచ్చారు. తొలుత మాజీ మంత్రి కొనతాల పేరు తెరమీదికి వచ్చింది. అయితే స్పీకర్ అదే జిల్లా వారు కావడంతో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పేరు పవన్ సూచించారు. దీంతో పీఎస్సీ చైర్మన్ గా రామాంజనేయులు ఎంపిక లాంఛనంగా మారింది. గతంలో టీడీపీ నుంచి పనిచేసిన రామాంజనేయులు తాజా ఎన్నికల్లో జనసేన నుంచి గెలుపొందారు. మొత్తంగా చివరి నిమిషం వరకు ఊరించిన పీఎస్సీ పదవి కూడా చేజారుతుండడంతో వైసీపీ నిరాశలోకి వెళ్ళింది. మరి శుక్రవారం జరిగే ఎంపికల్లో అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.